ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రతి నెలకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే వచ్చేటటువంటి మార్గశిర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు అంటే డిసెంబర్ నెలలో ఏ రకంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాము. ఎందుకంటే గ్రహాల గమనం ప్రకారమే మనిషి యొక్క నిత్య జీవితంలో ఏ కర్మలు చేయాలి, ఎలాంటి పనులను ఆచరించాలి అని నిర్ణయించేటటువంటిదే జ్యోతిష్య శాస్త్రము. ఈ జ్యోతిష్య శాస్త్రంలో రాశి ఫలితాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సనాతన ధర్మం అందించింది. కనుక ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి సుఖదుఖాలు ఉంటాయో మనము ఇప్పుడు తెలుసుకుందాము. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి గనక చూసుకున్నట్టయితే రాబోయేటటువంటి ఈ యొక్క డిసెంబర్ నెలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారికి మేషరాశిలో గురు సంచారము చేత చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, ఇటు ఆర్థిక పరంగాను ధనపరంగాను మంచి అభివృద్ధికి సాధించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. అలాగే మనకు సనాతన ధర్మంలో జ్యోతిష శాస్త్రంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ప్రయత్నించినటువంటి కార్యములు నెరవేరుతాయి. ఎలాంటి ప్రయత్నమైనా ఎలాంటి కార్యమైనా నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంటి యందు శుభకార్యములు అధికంగా ఆచరిస్తూ ఉంటారు. ఇంటి యందు శుభకార్య పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఫంక్షన్స్ ఇలాంటివి ఎక్కువగా ఆచరించేటటువంటి అవకాశము మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. శుభకార్యాలు ఆచరించడం ద్వారా అధికమైనటువంటి ప్రయోజనాలు కలిగేటటువంటి అవకాశాలు మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. అదే రకంగా మన వృత్తి యందు కానీ వ్యాపారమునందు కానీ మంచి లాభాలను సంపాదించే అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపించబోతున్నాయి. కనుక మేషరాశి వారికి ఈ యొక్క నెల అంటే డిసెంబర్ నెల చాలా అద్భుతంగా గడుస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ మంచి లాభాలను సంపాదించడం, కొత్త వ్యాపారాలు పెట్టడము, ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము, కొత్త పరిచయాలు ఏర్పడము ఇలాంటివి జరిగే అవకాశాలు మేషరాశి వారికి చాలా పుష్కలంగా కనిపించబోతున్నాయి. అలాగే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చే అవకాశం కూడా మీ యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. అదే రకంగా చూసుకుంటే ఈ మేషరాశి వారు డిసెంబర్ నెలలో ఇల్లు కొనుక్కోవడం కానీ, ఆస్తులు కొనుక్కోవడం కానీ, బంగారం కొనుగోలు చేసుకోవడం కానీ ఇలాంటి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా మేషరాశి వారికి ఇప్పుడు కనబడబోతున్నాయి. కనుక మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశము, అద్భుతమైనటువంటి యోగము అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీ జాతక ప్రకారంగా చూసుకుంటే మేషరాశి వారికి డిసెంబర్ నెల కలిసొచ్చేటటువంటి యోగం కాబట్టి కొత్త వ్యాపారాలు పెడదామన్నా, కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెడదామన్నా చాలా మంచి అవకాశం. సినిమా రంగం వాళ్లకు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగాను, ఆపర్చునిటీస్ కానీ అవకాశాలు కానీ మీకు ఏదో ఒక రూపకంగా వస్తూ ఉంటాయి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం అనేటటువంటిది చాలా అద్భుతంగా ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో అంటే లైక్ వృత్తి వ్యాపారం చేసేటటువంటి వారు, ఇంకో రకమైనటువంటి అంటే వృత్తిపరమైనటువంటివి బిజినెస్ పరంగా ఉన్నటువంటి వ్యాపారాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మంచి లాభాలు సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో సన్నిహితులు మీకు దగ్గరవుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ డిసెంబర్ నెలలో పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపించబోతున్నాయి. కనుక మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు దైవారాధన చేసుకోండి. శివారాధన చేసుకుంటే గనక మీ జాతకం మీకు తొందరగా ఫలించే అవకాశాలు, పాజిటివ్గా ఉండేటటువంటి అవకాశాలు మీ జాతకంలో కనిపించబోతున్నాయి. అదే రకంగా చూసుకుంటే గనక మీరు విపరీతమైనటువంటి భోజనాది క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. వివాహాది శుభకార్యంలో మంచిగా పుష్టిగా భోజనం చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళ యొక్క గౌరవ మర్యాదలు స్వీకరిస్తూ ఉంటారు. మీరు నలుగురితో ఉన్నప్పటికీ కూడా మీ మనస్సు అనేటటువంటిది చంచలమవుతూ ఉంటుంది. అది కొద్దిగా చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే తొందరపడి ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోకుండా
ఒకటికి 10 సార్లు ఆచితూచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకు అంటే మన మేషరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే 4 పొగడగానే వాళ్ళు ఏం కావాలంటే అది చేసేస్తూ ఉంటారు. కనుక అలాంటివి జరగకుండా మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అలాగే కుటుంబ విషయానికి వచ్చేసరికి భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత అనేటటువంటిది తగ్గుతూ ఉంటుంది. దానికి పెద్ద ఆలోచించాల్సిన విషయం కానీ, దిగులు పడాల్సిన విషయం కానీ, విచారించవలసినటువంటి విషయం కానీ ఏమీ అవసరం లేదు. అవి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని గురించి పట్టించుకోకుండా మీ యొక్క లక్ష్యం వైపే మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చవిచూస్తూ ఉంటారు. అదే రకంగా చూసుకుంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు విజయ ధోరణి వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ కేతనం ఎగరవేస్తూ ఉంటారు. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయంలో చక్రం తిప్పేటటువంటి అవకాశం కూడా ఈ మేషరాశి వారికి కనిపించబోతుంది. కావున మేషరాశి వారు అన్ని ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే వస్తూ ఉంటాయి తప్ప పెద్ద చెప్పుకోదగ్గ హెల్త్ ఇష్యూస్ అనేటటువంటివి ఏవైతే రావు. అవి ఎందుకు అంటే అవి కేవలం ఒక వయసుకు పరిమితికి మించి లేకుండా ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే. అయ్యో నా రాశి మేషరాశి కదా, నాది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, ఆరోగ్యం బాగుండే వయసు మీది పడినా కొద్దీ అనారోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి. అలాంటి వారికి ఇది వర్తించదు. కానీ మేషరాశి వారికి యుక్త వయసులో ఉండి తమ కాళ్ళ మీద తాము నిలబడుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఒక 40 ఏళ్ల లోపల ఉన్నటువంటి వారికి ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఫలితాలు అనేటటువంటి వర్తిస్తూ ఉంటాయి. ఆ పైబడినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు అనేటటువంటి ఒకటే కాస్త ఇబ్బంది పెడతాయి, కానీ మిగతావన్నీ కూడా చాలా సక్రమంగా ఉంటూ ఉంటాయి. విద్య యందు వ్యాపారం నందు మంచి లాభాలను గడిస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయిన వాళ్ళు దగ్గర తీసుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి గౌరవ మర్యాదలు అనేటటువంటి రెట్టింపయ్యే అవకాశాలు కూడా మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. అయితే మీ మేషరాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే మీకు జీవితంలో నేను చెప్పినవి కాకుండా మీకు ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా లేదా శారీరక పరంగా మానసిక పరంగా ఏదైనా ఇబ్బందులున్నా మీరు దుర్గా దీప పూజ అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఆ దుర్గా దీప పూజ అనేటటువంటి విధానాన్ని తంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే జాతకంలో ఏదైనా చిన్న చిన్న లోపాలున్నా చిన్న చిన్న సమస్యలున్నా మీరు దుర్గా దీప పూజ గనక చేసుకుంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి ప్రతిబంధక దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశము మేషరాశి వారికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక మేషరాశి వారు మీరు చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందుకుంటారు. కనుక మేషరాశి వారికి అంతా బాగానే ఉంటుంది. ఇది మేషరాశి వారి యొక్క జాతక నిర్ణయము. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.